హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనమైతే పిల్లలను పెంచడం ఒక కళ, ఎలా పెంచితే జీవితంలో వాళ్ళు సెట్ అవుతారు, పిల్లలను మంచి మానవులుగా తీర్చిదిద్దడం ప్రతి తల్లిదండ్రుల కళ. కానీ అదొక కళ. ఈ వీడియోలో పిల్లలను ప్రేమగా, శాంతంగా, శ్రద్ధగా ఎలా పెంచాలో, వాళ్ళ భవిష్యత్తును మెరుగుగా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో వివరంగా చర్చిద్దాం. మీరు తల్లిదండ్రులు అయితే తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాత్రమే నాకు సపోర్ట్ అవుతుంది. నేనైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. పిల్లలను పెంచడం అనేది పిల్లలను ప్రేమతో పెంచాలండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలను ప్రేమతో అయితే చూడాలి. మన మాట కన్నా వాళ్ళ ప్రేమ వాళ్ళ మనస్సుకు ఎక్కువగా గుర్తుంటుందండి. వాళ్ళకు భయపడి కాదు, ప్రేమించి వినాలి, ప్రేమతో వినాలి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్గా మనమైతే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తామనుకుంటున్నానండి. పిల్లాడు ఏదైనా చెడు చేశారనుకోండి, ఓ గిన్నె విరగొట్టడం కానీ, చిన్న తప్పు చేయడం కానీ, కొట్టడం కానీ బదులు ఇంకోసారి జాగ్రత్తగా ఉంచండి బాబు. దాన్ని ప్రేమగా చెప్పడం వల్ల ఆ పిల్లాడికి భయమే కాదు, ఆ వస్తువు దగ్గర ఆ పిల్లాడికి బాధ్యత అనేది కూడా తెలిసొస్తుందండి. అలాగే వాళ్ళ మాట వినాలండి. వాళ్ళ మాట మనం కూడా వినాలి. అంటే పిల్లలు చెప్పేదాన్ని బట్టి పెద్దవాళ్ళు కూడా తక్కువగా చూడొద్దు. పిల్లలు చెప్తున్నారే మనం పెద్దవాళ్ళం వినాలా అనేది అయితే తక్కువగా చేసి చూడొద్దండి. వాళ్ళకు కూడా మనోభావాలు అయితే ఉంటాయి. వాళ్ళని మనం తప్పకుండా అయితే అర్థం చేసుకోవాలండి. ఈ వినడానికైతే ఫర్ ఎగ్జాంపుల్ పాప స్కూల్కి వెళ్ళొచ్చాక తన ఫ్రెండ్తో ఏదో ఒక విషయంలో నమ్మలేకపోయిందని చెప్తుంది అనుకోండి. మనం పక్కన కూర్చొని ఏమైంది బంగారం అని ఆలోచిస్తూ విని ఆమెకు మనం ఒక భరోసా అయితే ఇవ్వాలండి. మన పిల్లలకు నమ్మండి అనే ఒక భరోసా అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. తప్పులు చేస్తే సమాధానంగా అర్థమయ్యేటట్టు అయితే చెప్పాలండి. మన పిల్లలకైతే ఒకసారి కోపం రావచ్చు, కానీ మన మాటల్లో శాంతి ఉండాలి. దెబ్బలు కొట్టడం కాదు, దారి చూపించాలండి. వాళ్ళకైతే మనము తప్పకుండా ఒక దారి చూపించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక తండ్రి రోజు బుక్స్ చదువుతూ ఉంటే పిల్లాడు కూడా ఒకరోజు నాన్న నాకు చదవాలనిపిస్తుంది అని అడగవచ్చు. వాళ్ళు చూస్తుంది ఇవంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చదువుకుంటున్నారనుకోండి, మనం చదువుతుంటే వాళ్ళకు కూడా చదవాలనిపిస్తుంది. వాళ్ళు మనల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా చదవడం అయితే ఖచ్చితంగా నేర్చుకుంటారండి. 4th టిప్ అయితే అండి, ప్రతిరోజు మనం పిల్లలతో కొంత సమయం అయితే గడపాలండి. అందరినీ చూసుకుంటూ పిల్లలతో సమయం అయితే గడపాలండి. కనీసము పిల్లలకు 40 minutes కానీ 1 hour అయినా కానీ పిల్లలతో కూర్చొని మాట్లాడుతూ అయితే ఉండడం అయితే చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్గా పిల్లాడు రోజుకి 4 గంటలు మొబైల్ అయితే చూస్తున్నాడు అనుకోండి, కాస్త గేమ్ కట్ చేసి రోజుకు 30 నిమిషాలు కుటుంబంతో అయితే కలిసి గడపాలండి. అతనికి ఊహాశక్తి, జ్ఞాపకశక్తి అనేది అయితే ఖచ్చితంగా పెరుగుతుందండి. అలాగే మనము పిల్లలను ప్రోత్సహించాలండి. ఏదైనా పని చేస్తున్నప్పుడు పిల్లలు డ్రాయింగ్ వేశారనుకోండి, ఇది మనకి చాలా సింపుల్ అనిపించిన వావ్ బంగారం ఇది ఎంత బాగుంది అని చెప్పినా ఒకటే, వాళ్ళకి ఎంతో సంతోషం అనిపిస్తుందండి. పిల్లల్ని పెంచడం అనేది కేవలం తిండి పెట్టడం, చదివించడం మాత్రమే కాదండి. వాళ్ళ మనసును, ఆలోచనలను తీర్చిదిద్దడం అండి. మనకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అయితే అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇలాంటివి మరికొన్ని విషయాలను అయితే మనము తెలుసుకోవడానికి ఈ అనుశ్రీ బ్లాగ్స్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీ